హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అయితే చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మీరు. జీవవర్ణ వ్యవస్థలో తినుట తినబడుట అనే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, ఆహార వరుస క్రమం. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి పర్యావరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, టాన్స్లే. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. అంటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రం పేరు? దక్షిణ గంగోత్రి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 4, భారతదేశంలో జీవ వైవిధ్య చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 2003వ సంవత్సరం, అక్టోబర్ 1, 2003వ సంవత్సరం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 5 చూడండి. ఒక వాయువును ద్రవ రూపంగా మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, సంక్షేపణం. క్వశ్చన్ నంబర్ 6 చూడండి. ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి మల్టీవేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఆస్ట్రోసాట్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 7, ఈ కింది వానిలో మహావైవిధ్య కేంద్రం మెగా డైవర్సిటీ సెంటర్గా గుర్తించబడిన దేశం ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, భారతదేశం. క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి మానవ శరీరంలో ఊపిరితిత్తుల పరిమాణం ఈ కింది విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, కుడి ఊపిరితిత్తి ఎడమదానికన్నా పెద్దదిగా ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 9 చూడండి. క్షారము నీటిలో కరిగినప్పుడు ఈ కింది పదార్థం వెలువడుతుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, OH అయాన్. క్వశ్చన్ నంబర్ 10, రూటినింగ్ అనే పదం ఈ కింది ఏ పంటకు సంబంధించినట్టు? చెరుకు పంటకు సంబంధించింది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 11 వచ్చేసి ఈ కింది వాటిలో ఏది భారతీయ సూపర్ సోనిక్ క్రూజైల్ మిసైల్? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మోస్. క్వశ్చన్ నంబర్ 12 చూడండి. DRDOకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR ఎక్కడ ఉన్నది? బాలాసూర్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 13, చాకలి ఐలమ్మ ఏ భూస్వామిపై తిరుగుబాటు చేసింది? విష్ణూర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 14, అంపశయ్య నవీన్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? కాలరేఖలు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 15, మానేరు దేనికి ఉపనది? గోదావరి నదికి ఉపనది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 16 వచ్చేసి
తెలంగాణ ప్రాంతంలో ఉన్న దేవదాసి లేదా జోగిని వ్యవస్థ ఈ కింది ప్రాథమిక హక్కుల్లో దేన్ని ఉల్లంఘిస్తుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. పీడన నిరోధక హక్కును. శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడిగా ఉన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్ను గుర్తించమంట. క్వశ్చన్ నంబర్ 17. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రొఫెసర్ రణబీర్ సింగ్. క్వశ్చన్ నంబర్ 18 వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా ఏర్పడక ముందు ఏ పట్టణం జిల్లా కేంద్రంగా ఉండేది? నాగర్ కర్నూలు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు? 46,500. క్వశ్చన్ నంబర్ 20 చూడండి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో దశరథి రంగాచార్య రచించిన నవల జానపదం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 21. జయ జయ హే తెలంగాణ అనే ప్రఖ్యాత గేయాన్ని రాసిన కవి? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అందేశ్రీ. క్వశ్చన్ నంబర్ 22. భారతదేశ ప్రఖ్యాత సైకత కళాకారుడు, ద ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇండియా? సుదర్శన్ పట్నాయక్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 23. భారత రాజ్యాంగం కింది వారిలో ఎవరిని అల్పసంఖ్యాక వర్గాలుగా గుర్తించింది? భాషాపరమైన. క్వశ్చన్ నంబర్ 24. జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం? 1992. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 25. ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పేరుతో తన పిహెచ్డి సిద్ధాంత వ్యాసాన్ని రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 30 వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన దేనికి ఉద్దేశించింది? యువతలో నైపుణ్యత పెంపొందించడం కోసం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 41. కోమరవెల్లి మల్లన్న దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మెదక్ జిల్లాలో ఉంది. ప్రజెంట్ సిద్దిపేట జిల్లా. క్వశ్చన్ నంబర్ 42. 1979లో తెలుగు జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైన నిమజ్జనం దర్శకుడు కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. ఆయన పేరు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. బిఎస్ నారాయణ. క్వశ్చన్ నంబర్ 43. జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని చువ్వలున్నాయి? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 24. క్వశ్చన్ నంబర్ 44. ప్రపంచ 2020ను ఎవరు నిర్వహిస్తారు? ఐసి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఐసిసి. క్వశ్చన్ నంబర్ 45.
కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం. పేరిణి శివతాండవం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఈ మధ్యకాలంలో విడుదలైన తెలుగు సినిమా రుద్రమదేవికి సంగీతాన్ని ఎవరు సమకూర్చినారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇళయరాజా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఏ జిల్లాకు చెందినవాడు? వరంగల్ జిల్లా. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 48. తెలంగాణ పల్లెల్లో గంగళం దేన్ని ఉపయోగిస్తారు? తెలంగాణ పల్లెల్లో గంగళం దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నీళ్లు నిల్వ ఉంచడానికి. క్వశ్చన్ నంబర్ 49. ఈ కింది వానిలో వడ్రంగి ఉపయోగించే పనిముట్టు ఏది? బడిసె. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలంటే కనీసం ఆ శాసనసభ పక్షంలో 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 91వ సవరణ 2003. క్వశ్చన్ నంబర్ 83 చూడండి. సుప్రీంకోర్టు హైకోర్టులకు సంబంధించి కింది వాటిలో ఏ స్టేట్మెంట్ సరైనది అంటుంది? స్టేట్మెంట్ ఏ వచ్చేసి హైకోర్టులకు ప్రాథమిక హక్కులను పరిరక్షించే అధికార పరిధి లేదు. స్టేట్మెంట్ బి వచ్చేసి అన్ని రకాల అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారానికి సుప్రీంకోర్టు ఒక నిర్ణేతగా వ్యవహరిస్తుంది. స్టేట్మెంట్ సి వచ్చేసి ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు అధికార పరిధి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు పరిధి కన్నా విశాలమైనది. స్టేట్మెంట్ డి వచ్చేసి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు అధికార పరిధి ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు పరిధి కన్నా విశాలమైనది. ఈ 4 స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్ ఏది అంటుంది? స్టేట్మెంట్ సి మాత్రమే సరైనది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు అధికార పరిధి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు పరిధి కన్నా విశాలమైనది. క్వశ్చన్ నంబర్ 84. రాజ్యాంగంలోని 105వ ఆర్టికల్ కింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు మరియు కమిటీలోని సభ్యుల ప్రత్యేక అధికారాలు మరియు ప్రత్యేక సదుపాయాలు. క్వశ్చన్ నంబర్ 85. భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి? ఆర్టికల్ 72. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 86. శ్రీమతి సెల్వి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం అనే ప్రముఖ తీర్పు కింది వానిలో ఏ అంశానికి సంబంధించింది? నార్కో విశ్లేషణ పరీక్షలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 87. రాజ్యసభలోని మొత్తం సభ్యులలో ఎంతమంది నామినేటెడ్ సభ్యులై ఉంటారు? రాజ్యసభలోని మొత్తం సభ్యులలో ఎంతమంది నామినేట్ సభ్యులై ఉంటారు? 12 మంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 88. న్యాయ వ్యవస్థలో నిష్పాక్షికత. నంబర్ 88.
న్యాయ వ్యవస్థలో నిష్పాక్షికతను సాధించుటకు సుప్రీంకోర్టు నుంచి పదవి విరమణ పొందిన న్యాయమూర్తులు ఈ కింది కోర్టులో ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా. క్వశ్చన్ నెంబర్ 89. భారత రాజ్యాంగ పరిషత్ను ఏ విధంగా ఏర్పరిచారు? భారత రాజ్యాంగ పరిషత్ను ఏ విధంగా ఏర్పరిచారు? 1946 నాటి క్యాబినెట్ కమిషన్ పథకం. 1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం. క్వశ్చన్ నంబర్ 90 వచ్చేసి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లోని జనని సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం. తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 94. కింది వానిలో భారత ప్రభుత్వ కార్యక్రమం బేటీ బచావ్ బేటీ పడావ్ లక్ష్యం కానిది? లింగ ఆధారిత వివక్ష నిర్వహించడం, బాలికల రక్షణ మనుగడకు దోహదపడడం, బాలికల భాగస్వామ్యం విద్యకు దోహదపడడం, బాలికలకు ఉపాధి కల్పించడం. ఇచ్చిన స్టేట్మెంట్లలో బాలికలకు ఉపాధి కల్పించడం అనేది సరికానిది. క్వశ్చన్ నంబర్ 95. చట్టం వేసిన నాటి కంటే ముందు నుంచి ఆ చట్టాన్ని అమలు చేయడంపై ఉన్న ఒకే ఒక అభివ్యక్త పరిమితి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్రిమినల్ చట్టాలకు సంబంధించి రాజ్యాంగంలోని ప్రకరణం 20 ద్వారా. క్వశ్చన్ నంబర్ 97. ఎవరికి మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది? లోక్సభకు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 108. ఇంద్రావతి దీని యొక్క ఉపనది. గోదావరి నది యొక్క ఉపనది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 116. భూభాగంపై క్షిపణుల పరిరక్షణకు వ్యతిరేకంగా జరిగిన పర్యావరణ ఉద్యమం. బలియాపాల్ ఉద్యమం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 120. MGNREGA కింద పేరు నమోదు చేసుకునే వ్యక్తికి ఎన్ని రోజుల పని హామీ కల్పించబడుతుంది? 100 రోజులు. క్వశ్చన్ నంబర్ 121. భారతదేశంలో మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 2011వ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత 306. 123 క్వశ్చన్ నంబర్. హైదరాబాద్ కౌలు వ్యవసాయ చట్టం చేయబడిన సంవత్సరం 50. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 130. ప్రణాళిక సంఘం ప్రారంభించిన సంవత్సరం 1950. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సమ్మిళిత వృద్ధి లక్ష్య సాధనకు ఏ ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 11వ ప్రణాళిక. క్వశ్చన్ నంబర్ 132. ఈ కింది వారిలో ఎవరు 1857 తిరుగుబాటును ప్రథమ భారత స్వతంత్ర సమరంగా పేర్కొన్నారు? డివి సవర్కర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 133. చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
1922వ సంవత్సరంలో. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సరిహద్దు గాంధీగా పిలువబడినది ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధం ఏ సంవత్సరంలో ముగిసింది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 1818వ సంవత్సరం. 136 క్వశ్చన్. ట్రావెన్కోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యల్ని వెలుగులోకి తెచ్చింది ఎవరు? అయ్యంకలి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సంపద తరలింపు సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? దాదాబాయ్ నౌరోజీ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 138. లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించారో గుర్తించండి. నిజాం అలీ ఖాన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 1857లో బరక్పూర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరుడైన సైనికుడు ఎవరు? 1857లో బరక్పూర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరుడైన సైనికుడు ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మంగళ్ పాండే. కింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? క్వశ్చన్ నంబర్ 140. అరుణ అసాఫ్ అలీ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిన రాజకీయ పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ. 1997 కాకినాడ తీర్మానం భారతీయ జనతా పార్టీ అన్నారు. 1942 తెలంగాణ ప్రాంతంలో బుడుగుంబ అని దీనిని అంటారు. ఇది ఒక పక్షి. క్వశ్చన్ నంబర్ 143. హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు? బి శ్రీనివాస శర్మ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఎవరు పేరున సికింద్రాబాద్ ఏర్పడింది? సికిందర్ జా. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సర్వసైన్య అధ్యక్షుడి ఎవరు? ఆపరేషన్ పోలో సమయంలో నిజాం యొక్క సర్వసైన్య అధ్యక్షుడి పేరు? ఎస్ఎల్ ఎల్డ్రోస్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్లోని మోజాంజాయి మార్కెట్కు ఎవరి పేరు పెట్టబడింది? ఉస్మాన్ అలీ ఖాన్ రెండవ కుమారుడు. 147 క్వశ్చన్ నంబర్. హాలీ సిక్కను ప్రవేశపెట్టింది మొదటి సాలార్ జంగ్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 148. హైదరాబాద్లోని 1857 తిరుగుబాటు కాలంలో తురేబాజ్ ఖాన్ను ఎక్కడ కాల్చి చంపారు? తూప్రాన్ వద్ద. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 149. వరంగల్ జిల్లాలోని కిలాషపురం ఎవరితో సంబంధం కలిగి ఉంది? సర్వాయి పాపన్న. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ప్రతాపరుద్ర యశోభూషణంను రచించింది ఎవరు? విద్యానాథుడు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్.